ఈటెల రాజేందర్ గారు కూడా అప్పుడు మాకు పరిచయం. ఓకే. టీఆర్ఎస్లో ఉన్నారు అప్పుడు. అంతకుముందు ఆయన మాకు పరిచయం లేదు. ఆయన ఏంటంటే నా కాన్స్టిట్యున్సీలో అసలు అప్పుడు కమలాపూర్ అని చెప్పేసి ఉన్నప్పుడు ఆయన అప్పుడు 2004లో 4లో గెలిచిండు. మీరు అప్పటికి గెలిచారు, మేము ఓడిపోయారు. ఓడిపోయారు. అవును. మాకు వాళ్ళ పరిచయం లేకుండా. అవును. తర్వాత మీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పనిచేస్తున్నప్పుడు ఇంత పరిచయం బాగా ఏర్పడింది. ఓకే. ఆయనతో కూడా మాకు బాగా స్నేహితం బాగా ఏర్పడ్డాక, అన్న మీకు ఇట్లా అనౌన్స్ చేశారు, మనందరం కలిసి పనిచేద్దాం, నాకు కూడా మల్కాజ్గిరిలో పరిచయాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆయనే సుధీర్ రెడ్డి గారి దగ్గర కానీ కనకారెడ్డి దగ్గర కానీ అతనే స్వయంగా ఆయన నేను కలిసే ఈటెల రాజేందర్ గారు మీకు సపోర్ట్ చేశారు మల్కాజ్గిరిలో. చేశారు. ఆయన మేమే ఇద్దరం కలిసే వీళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీలో చేర్పించుకోవడం, పార్లమెంట్లో నాకు బాగా సపోర్ట్ చేయడం అంతా బాగా జరిగింది. ఓకే. జరిగిన తర్వాత నేను పార్టీ వదిలిపెట్టి బయటకు వచ్చాను. మీరే బీజేపీలో ముందు చేరారు. నేనే ముందు చేరాను. 2019 ఎలక్షన్స్ ముందు 90 ఓకే. ఎలక్షన్స్ అప్పుడు చేరాను, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా చేరాను నేను. ఓకే. ఇక తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక 2 సంవత్సరాలు జరిగినాక అనుకోకుండా మళ్ళీ హుజరాబాద్లో ఆయన రిజైన్ చేయడం జరిగింది. బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక అప్పుడు నేను 2 సార్లు అక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా కాబట్టి అది నా కాన్స్టిట్యున్సీలో వస్తుందని అప్పుడు మంత్రి శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నారు. అన్న మీరు ఇక్కడే ఉండి ఇది ఎట్టి పరిస్థితుల్లో సీట్ గెలిపించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత అందరినీ కూడా ఇన్ఛార్జ్గా నియమించారు. అక్కడ ఉన్నప్పుడు నేను ఒక 4 months అక్కడ ఉండి ఇల్లు తీసుకొని అప్పుడు రాజేందర్ గారి కొరకు పనిచేసి నా వంతు నేను కృషి చేసి అక్కడ అందరికంటే 2019 నుంచి బీజేపీలో యాక్టివ్ ఉన్నారు. ఓకే. 2019 నుంచి ఉన్నాను. ఓకే. ఆ 19 తర్వాత 21లో వచ్చినాయి అనుకోండి హుజరాబాద్ ఎన్నికలు. 20 దుబ్బాక వచ్చింది. ఆ తర్వాత అంటే కంటిన్యూస్ ఎలక్షన్. ఫస్ట్ మాకు హుజూర్ నగర్ నుంచి నేను పార్టీలో చేరంగానే నాకేమైంది, ఫస్ట్ ఎలక్షన్ మెదక్ పార్లమెంట్ అని ఇచ్చారు. 13 మున్సిపాలిటీలు ఉండే. 13 మున్సిపాలిటీలు అఫ్కోర్స్ బీజేపీ అంటే అప్పుడే కొంచెం ఉండగానే ఎక్కడ కూడా గెలవలే. ఉన్నదానికంటే ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం పెరిగింది. దాని తర్వాత మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి, దాంట్లో కూడా పనిచేశాం. ఆ తర్వాత హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ ఎలక్షన్కి వచ్చింది. అక్కడ కూడా పనిచేశాం మేము ఒక మండలం ఇన్ఛార్జ్గా. దాని తర్వాత దుబ్బాక వచ్చింది. దాని తర్వాత నాగార్జున సాగర్ వచ్చింది. నాగార్జున సాగర్ హుజరాబాద్ వచ్చింది. హుజరాబాద్ తర్వాత మళ్ళీ అతను రాజగోపాల్ రెడ్డి మునుగోడు వచ్చింది. ఈ 5 ఎలక్షన్స్ కూడా నేను ఉన్నాను. నేను పార్టీలో మంచి తీసుకొని పనిచేసాను. నెక్స్ట్ థింగ్ మధ్యలో కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చాయి. జిహెచ్ఎంసీ వచ్చినప్పుడు అప్పుడు మల్కాజ్గిరి నేను ఉన్నాను కాబట్టి నాకు అప్పుడు కుతుబుల్లాపూర్ ఒకటి మొత్తం ఇచ్చాడు. 8 డివిజన్స్ ఉండే. దానిలో కూడా బాగా పనిచేశాను. అప్పుడు కూడా ఒక డివిజన్ ఏమో గెలిచాను. భరత్ గెలిచాడు. 2 ఏమో సెకండ్ మెజార్టీలో ఉన్నాం. ఆ విధంగా అక్కడ కూడా పనిచేశాం.